4 రోజులుగా ఢిల్లీలో కథం తొక్కుతున్న విద్యార్థులు, వాళ్ళ ఉద్యమం, ప్రొటెస్ట్, నిరసన ప్రదర్శనలు ఇవన్నీ చూస్తున్నాం మనం. మొత్తం మీద ఈ అంశాలన్నింటినీ ఒక కన్సిడరేషన్లోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఇవాళ క్యాబినెట్ భేటీ నిర్వహించింది. కేంద్ర మంత్రి మండలి సమావేశమై పరీక్షలకు సంబంధించి అది ఎలాంటి పోటీ పరీక్షలైనా, నీట్ అయినా, ఇంకొకటైనా ఇక మీదట ఎలా ఉండాలి, పరీక్షా విధానాలు ఎలా ఉండాలి, లీక్ అయితే ఎలాంటి కఠినమైన చట్టాలు అమలు చేయాలి అనే కొన్ని కీలకమైన నిర్ణయాలు మంత్రిమండలి తీసుకుంది. ఇది ఒక డెవలప్మెంట్ అయితే, మరొక డెవలప్మెంట్ కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులకు కేంద్ర మంత్రులకు మధ్య ఇవాళ చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో 3 డిమాండ్స్లో 2 డిమాండ్స్ని కేంద్రం అంగీకరించింది. కానీ ఒక డిమాండ్ విషయంలో మాత్రమే ఇరు పక్షాలకు అంగీకారం కుదరలేదు. అదేంటి అంటే, ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మాకు సమ్మతం అని చెప్పి కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు తేల్చి చెప్పడం, ఆ విషయంలో ఇంకొక రోజు టైం కావాలని కేంద్ర ప్రభుత్వం గడువు తీసుకోవడం అనేది అక్కడ ఒక ప్రతిష్టంభన, ఈ చర్చల్లో ప్రతిష్టంభన. బహుశా రేపు దీనికి సంబంధించి ఒక కంక్లూజన్కి వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. మనకి ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలుస్తున్నది ఏంటి అంటే, ధర్మేంద్ర ప్రధాన్ను తనంతట తానుగానే బాధ్యతల నుంచి తప్పుకోవడమా, లేక ఆయనను ఆ శాఖ నుంచి తప్పించడమా ఏంటి అనేది మొత్తం మీద ఒక డెవలప్మెంట్ అయితే జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది పొలిటికల్గా టర్న్ తీసుకుంటుంది కాబట్టి దానికి ఇక్కడితో ముగింపు పలకాలి. పరీక్షల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇవ్వడము, తర్వాత నీట్ పరీక్ష వాయిదా వల్ల 19 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి ఒక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున పరిహారం చెల్లించే విషయంలో కానీ, వీటి విషయంలో కేంద్రానికి ఎలాంటి అభ్యంతరం లేకపోయినా మంత్రిని తప్పించడం అనే దగ్గర కొంచెం పొలిటికల్గా డెలికేట్ సిచ్యువేషన్ అవ్వడం వల్ల రాజకీయంగా ప్రభుత్వము తన ఎన్డీఏ పక్షాలతో కూడా సంప్రదిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. బీజేపీ నాయకుడు అయిన ధర్మేంద్ర ప్రధాన్ ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి ఆ విషయంలో తన మిత్రపక్షాలతో, కూటమి పక్షాలతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే మొత్తం మీద ఆయనతో పూర్తిగా రాజీనామా చేయించడమా, ఒక శాఖను ఆయన నుంచి తప్పించి మధ్య మార్గంగా ఇరువురికి ఒప్పందం కుదిరేలాగా చేస్తారా అనేది ఒకటి వేచి చూడాలి. బహుశా రేపు మధ్యాహ్నానికి ఆ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక పరీక్షల విషయంలో మాత్రం కొంచెం సీరియస్గానే ఉండాలి ఇక నుంచి అని చెప్పి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని, ఆ చట్టం కూడా మార్చాలి. 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా, పేపర్ లీక్ అయితే విచారణ కోసం చట్టబద్ధతతో కూడిన ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇటువంటివన్నీ చాలా నిర్ణయాలు మంత్రి మండలి తీసుకుంది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇవి ఇవాల్టి డెవలప్మెంట్. ఇక లోక్సభలో, రాజ్యసభ ఆయన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించాలని విపక్షాలు గొడవ చేయడం, సభ సాగకపోవడంతో 2 సభలు వాయిదా పడ్డాయి. ఇదంతా జరిగింది, చూసాము ఇవాళ మనం. సో ఇక మరొక డెవలప్మెంట్ ఏంటంటే, మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతోంది విద్యార్థుల సమస్యతో మొదలైన ఈ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యథాలాపంగా అన్నా, ఏ ఉద్దేశంతో అన్నా వీళ్ళు బొద్దింకలు లాంటి వాళ్ళు, కాక్రోచ్లు లాంటి వాళ్ళు అని కొంతమంది కార్యకర్తలు, సోషల్ యాక్టివిస్టులు, లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు, లేదా కొంతమంది లాయర్ల రూపంలో వచ్చేవాళ్ళని, వీళ్ళందరినీ ఆయన అలా పోల్చడంతో ఆ పదాన్ని అందిపుచ్చుకున్న అభిజిత్ దీప్టే, ఇప్పుడు ఎవరైతే సీజేపీకి లీడ్ చేస్తున్నాడో ఆయన ఆ పేరుతోనే కాక్రోచ్ జనతా పార్టీ పెట్టేశాడు. అది కేవలం దానికే పరిమితం అవుతుంది అనుకున్నారు. కానీ ఇది మెల్లమెల్లగా దీంట్లోకి విదేశీ శక్తులు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అన్నీ ఒకటని కాదు, వీళ్ళందరూ ఎంటర్ అయ్యారు అనేది మెల్లమెల్లగా ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుగా కేంద్ర వర్గాలు, నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే అక్కడ పార్లమెంటు మీద దాడి చేసిన వ్యక్తుల్ని సమర్థించే వాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు, మతాల పేరుతో రెచ్చగొట్టే మతపరమైన దాడులు చేసేవాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు, జిహాద్ పేరుతో దాడులు చేసేవాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు.
కాశ్మీర్ వేర్పాటువాదులు మాప్స్లో ఉన్నారు. ఆర్టికల్ 370ని ఇంపోజ్ చేయాలనే వాళ్ళు ఆ మాప్స్లో ఉన్నారు. ఇట్లా రకరకాలుగా ఈ దేశంలో ఏవైతే వద్దు అనుకుంటున్నామో, ఏవైతే కావాలని వాదించేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ అక్కడ చేరారు. లేకపోతే అంతమంది అవరు. ఎందుకంటే 19వ తేదీ వరకు కాక్రోచ్ జనతా పార్టీ చాలా చోట్ల ప్రదర్శనలు, ర్యాలీలు, ఎక్కడ చూసినా 100 మందిలో ఉన్నారు, 200 మంది, 300 మంది వచ్చారు. ఎక్కడా పోలీసులు వాళ్ళని అడ్డుకున్నది లేదు. పోలీసులు వాళ్ళు కనీసం అసలు ఏమాత్రం ఎలాంటి అవరోధం క్రియేట్ చేసిన సందర్భం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇంతమంది అయ్యారని ఆ వచ్చిన ఫొటోస్ కానీ లేదా వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే చాలా భయంకరమైన ఎలిమెంట్స్ అక్కడ కనపడ్డారు. వీళ్ళందరూ ఎవరు అని అంటే, ఇక్కడ ఒక మాట మనం చెప్పుకోవాలి. బీజేపీని వ్యతిరేకించడం దేశాన్ని వ్యతిరేకించడం కాదు. ఆ విషయంలో క్లారిటీ ఉంది. బీజేపీని విమర్శించవచ్చు, మోదీ గారిని విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు. బీజేపీని విమర్శించినంత మాత్రాన దేశద్రోహులు అయిపోరు. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం పౌరులకు హక్కు ఉంది ప్రభుత్వాన్ని, పార్టీని విమర్శించే హక్కు. కానీ పార్లమెంటు మీద దాడి చేసిన వ్యక్తులను భుజాన వేసుకుని వాళ్ళతో కలిసి తిరగడం మాత్రం దేశద్రోహం అవుతుంది. ఈ విషయంలో క్లారిటీ ఉంది చాలామందికి. అందుకే ఇప్పుడు ఇంత రచ్చ జరుగుతోంది. పైగా ఇక్కడ 19వ తేదీ నాటికే అమెరికా ప్రభుత్వం ఇక్కడున్న అమెరికన్స్కి అలర్ట్ ఇచ్చింది. మీరెవరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండొద్దు, వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదా బయటికి రావద్దు. అక్కడ ఆ రోజున 20వ తేదీన అక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది, హింసాత్మకమైన చర్యలు జరిగే అవకాశం ఉందని అమెరికా ముందుగానే ఎలా తన పౌరుల్ని హెచ్చరించింది. అలాగే పాకిస్తాన్కు సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని వందల కొద్ది సోషల్ మీడియా అకౌంట్స్లో ఫేక్ వీడియోలు పెట్టి, ఎలాగైతే ఆపరేషన్ సింధూర్ అప్పుడు పహల్గాం అటాక్ అప్పుడు ఎలాగైతే ఫేక్ వీడియోస్తో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారో, ఇప్పుడు కూడా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో తయారు చేసిన కొన్ని ఇమేజెస్ కానీ కొన్ని వీడియోస్తో కానీ పౌరుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరిగింది. ఇది పాకిస్తాన్ హ్యాండిల్స్ అని గమనించి వాటిని ఆపారు. ఇంటర్నెట్ని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసింది మన ప్రభుత్వం. సో ఇదంతా చూస్తూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో పాకిస్తాన్ హస్తం కూడా ఉన్నట్టు కనబడుతోంది. మరోవైపు ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడిన మనం చూసాం. నేపాల్ లాగా మారుస్తాం, నేపాల్ లాగా తయారు చేస్తాం, పార్లమెంట్ని లేపేస్తాం, ఇట్లాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు చూసాం. అంటే వీళ్ళంతా ఇక్కడ కొంతమంది బంగ్లాదేశీయులు కూడా, బంగ్లా సపోర్టర్స్ కూడా ఈ మూమెంట్లోకి వచ్చారు అనేది ఒక వార్త వస్తోంది. కొన్ని అంచనాలు, కొన్ని విశ్లేషణలు కూడా వస్తున్నాయి మనకి. సో అంటే ఇదంతా ఏంటంటే, బంగ్లాదేశ్లో ఎలాగైతే రచ్చరచ్చ జరిగి ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రధానమంత్రి ఇంట్లో కూడా చొరగబడి సోఫాలు గీఫాలు ఎత్తుకుపోయారో అలాంటి గ్యాంగ్స్, లేదా శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి అక్కడ కూడా సోఫాలు, తెపాళాలు, గిన్నెలు కూడా ఎత్తుకుపోయారు కదా, అలాంటి గ్యాంగ్స్, నేపాల్లో ఎలాంటివి చేశారో ఇలాంటి గ్యాంగ్స్ ఏమన్నా వచ్చాయా, ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఇక్కడ క్రియేట్ అయ్యాయా? విద్యార్థుల కోసం తలపెట్టిన ఈ ఉద్యమంలోకి విద్యార్థులకు తెలియకుండానే ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ దీంట్లోకి వచ్చాయా అనేది చాలా కీలకంగా ప్రభుత్వం ఇప్పుడు ఆరాధిస్తుంది. అందుకనే ఢిల్లీ కమిషనర్కి నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద ప్రత్యేకమైన అధికారాలు కట్టబెట్టి, ఇంకా ఏమాత్రం శశబిషలు లేవు, ఏమాత్రం అనుమానం వచ్చినా సరే ఎలాంటి విచారణ లేకుండా కఠినమైన చర్యలు తీసుకునే అధికారాలు కూడా ఢిల్లీ కమిషనర్కి ఈ చట్టం కట్టబెడుతుంది, ఎన్ఎస్ఏ. సో ఇది బహుశా ఈ అనుమానంతోనే కేంద్రం సీరియస్గా తీసుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే భారతదేశం ఇలాంటి వాటిని సహించే అవకాశమే లేదు, సహించకూడదు కూడా. ఇలాంటి యాంటీ నేషనల్ మూమెంట్స్ని అణిచివేయాల్సిందే. నువ్వు దేశభక్తితో దేశం పరిధిలో నీ సమస్యల కోసం ఎంతైనా పోరాడు. కానీ దేశానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా, దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా పోరాడితే మాత్రం ఉక్కుపాదంతో అణిచేయాల్సిందే, అణిచేస్తారు కూడా. ఆ సిగ్నల్ ఇవ్వడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కనబడుతుంది. ఇక దీని మీద మనం కొంచెం డీప్గా చర్చ చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.